కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇంత మంచి సాంగ్ పాడావు, మంచి ఫేమ్ వచ్చింది. దాని తర్వాత ఇంకేమైనా మూవీస్లో పాడారా? ఆ! 'హనుమాన్‌లో' పాడాను. మ్మ్. తర్వాత 'అంటే సుందరానికిలో' పాడాను. ఎందుకు ఆ మూవీస్ వచ్చి కూడా నియర్లీ 2-3 ఇయర్స్ అవుతుంది. అవునవును. సో తర్వాత ఎందుకు ఎక్కువ మూవీస్ చేయలేదు? అంటే ఇప్పుడు నా వాయిస్ అటు చిన్న పిల్లలా లేదు, అటు ఫుల్లీ మెచ్యూర్డ్ వాయిస్‌లా లేదు. సో, అంటే ఇప్పుడు ఎక్కువ ఈ వాయిస్‌కి తగ్గట్టు ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు. అంటే వాయిస్ అలా ఉంది. సో, ఇప్పుడైతే మోస్ట్‌లీ నేను మ్యూజిక్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా. అంటే యూజువల్గా ఎవరన్నా అన్నారా ఏంటంటే నీ వాయిస్ చిన్న పిల్లలా లేదు, ఇలా అంటే పెద్దదానిలా లేదు అట్లా అని చెప్పేసి, లేకపోతే జస్ట్ నువ్వు యువర్ జడ్జ్మెంట్ అహా! ఇస్టేగా? అంటే అలా ఒక పర్టిక్యులర్ దీనికి బిలాంగ్ అవుతున్నట్టు లేదు వాయిస్. అంటే ఇటు ఫుల్లీ మెచ్యూర్డ్ అంటే పెద్దవాళ్ళకి హీరోయిన్స్‌కి అలా పాడొచ్చు. చిన్నగా ఉంటే చిన్న దానికి పాడొచ్చు. సో, మధ్యలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయాక ఐ థింక్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసి ఆపర్చునిటీస్ అప్పుడు. కానీ ఇలా ట్రాన్సిషన్ పీరియడ్లో అని నన్ను అంటున్నా కానీ మరి పాడతా తీయగల అట్లా అంత మంచిగా ఎట్లా పాడేస్తున్నావు నువ్వు? అది సాంగ్స్ పాడేయొచ్చు. కానీ మూవీస్‌లో నాకు నా వాయిస్ తగ్గట్టు ఏదైనా ఇది ఉంటే డెఫినెట్‌లీ పాడతా. ఓకే. అంటే పాడుతా తీయ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది పాడుతా తీయగా ఎక్స్పీరియన్స్ అంతా? చాలా కొత్తగా ఉండింది. అంటే నేను చాలా రియాలిటీ షోస్ చేశాను ముందు. కానీ పాడితే తీయగా చాలా కొత్తగా అనిపించింది నాకు. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ షూటింగ్ అండ్ ఆల్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. చాలా నేర్చుకున్నా నా వాయిస్ గురించి నేను రియాలిటీ షోలో. సో, యాహ్! అంటే బాలు గారు స్టార్ట్ చేసిన పాడుతా తీయగా మరి ఇప్పుడు బాలు గారు లేరు, ఆ! మరి పాడుతుంటే ఎలా అనిపించింది? నేను బాలుగారు ఉన్నప్పుడు ఒక ఆడిషన్స్‌కెళ్ళాను. ఆ, సెలెక్ట్ అయ్యాను కానీ వేరే రియాలిటీ షో అప్పుడు ఫైనల్స్ జరుగుతుండే. ఏదేది రియాలిటీ షో? జీ కన్నడ సరిగమప ఫైనల్స్ అవుతుండే. ఓకే, కన్నడలో కూడానా? ఆ! ఓకే. సో, అది ఫైనల్స్ ఇంకా ఇది నెక్స్ట్ ఎపిసోడ్ ఒకే రోజు రావడం వల్ల దీనికెళ్ళలేకపోయా. కానీ అప్పుడు ఎస్‌పీబీ సార్ నేను 'గోపికమ్మ' పాడా సార్ ముందు. ఆ పాట విని అచ్చం గోపికమ్మలా ముద్దుగా పాడావన్నారు. సో, దట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఐల్ ఆల్వేస్ చెరిష్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎస్‌పీ చరణ్ సార్ కూడా అంతే ఫేవరెట్ నాకు. చాలా మంచిగా, చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్‌గా ఉంటారు యాహ్! మాతో కూర్చొని జోక్స్ ఏస్తూ. సో, ఎస్పీబీ గారి లేని లోటుని ఎస్పీసి గారు భర్తీ చేస్తున్నారు. Yeah. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ Yeah. అదైతే నిజంగా. అంటే అంటే అందులో నువ్వు పాడిన ఫేవరెట్ సాంగ్ ఏంటి పాడుతా తీయగలవు? బాగా నీకు అంటూ అంటే అరే ప్రకృతి కూడా భలే పాడుతుందిరా భయ్ అని చెప్పేసి అని అనుకున్న సందర్భం కానీ? 'ప్రేమించే ప్రేమ' అనే పాడా నేను అక్కడ. అండ్ 'శివశంకరి', 'జల్లంత కవ్వింత', 'విధాత తలుపున' చాలా ఇష్టం నాకు. బాలు సార్‌ది. ఓకే. అంటే మీకు ఎక్కువగా ఈ మ్యూజికల్ అంటే లైన్లోకి రావాలని సో ద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది? నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ముందు 4½ ఇయర్స్ అలా ఉన్నప్పుడు అమ్మనే జాయిన్ చేశారు. గ్రాస్పింగ్ పవర్ ఉంది అని అనుకోని. అంటే ఎక్కువ భగవద్గీత శ్లోకాస్ అవన్నీ త్వరగా గ్రాస్ప్ చేసి బై హార్ట్ పాడేసేదాన్ని నేను. సో, అమ్మ అప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువుందని మ్యూజిక్ క్లాసెస్‌లో జాయిన్ చేశారు. అమ్మకి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో, అలా జాయిన్ చేశాక నేర్చుకుంటూ మెల్లగా రియాలిటీ షోస్‌లో పార్టిసిపేట్ చేసి అలా. ఫస్ట్ రియాలిటీ షో ఏది? నా ఫస్ట్ రియాలిటీ షో జీ కన్నడ సరిగమప. ఓకే. ఓ పాడుతా తీయగాకి అండ్ 2 దానిలోకి వస్తే యూ యాహ్! గోన్ దేర్ అన్నమాట. ఓకే. మరి మీ ఇంట్లో ఎవరైనా కానీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కానీ లేకపోతే సింగర్స్ కానీ అలా లేదు. లేదు. అసలు లేదు. ఏం చేస్తుంటారు మరి పేరెంట్స్? అమ్మ ఇస్ హౌస్ వైఫ్. డ్యాడీ బిజినెస్ చూసుకుంటారు. ఎక్కడ? బళ్ళారిలో. బళ్ళారి. బళ్ళారిలో ఉంటే ఇదే బెనిఫిట్. అటు తెలుగు వచ్చేస్తుంటది, ఇటు కన్నడ వచ్చేస్తూ ఉంటుంది. 2 స్టేట్స్‌ని బాగా కవర్ చేస్తున్నాం మధ్యలో ఉండి. ఓకే. అంటే ఇప్పుడు నీకు కన్నడ పాటలు పాడడం బాగా ఇష్టమా? లేకపోతే తెలుగా? అలా అనేం లేదు. 2 ఇష్టమే. ఓకే. అంతేనా? అంతే. అంటే 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఇష్టం నాకు. అలా కానీ ఎక్కువ తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నా నేను మోస్ట్‌లీ. ఫస్ట్‌లో ఒక 2 ఇయర్స్ కన్నడ రియాలిటీ షోస్‌లో అలా పార్టిసిపేట్ చేశాను. కానీ ఆఫ్టర్ దట్ మోస్ట్‌లీ తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నా. ఓకే. సో, ఇప్పటి వరకు ఎన్ని రియాలిటీ షోస్‌లో పాల్గొన్నారు మీరు?
ఒక 6-7 అనుకుంటా. ఓ 6-7 మరి ఈ 6-7లో సో నీకు ద బెస్ట్ అనిపించింది, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ వావ్ అని అనిపించిన సందర్భం ఏంది? అంటే వావ్ అని అనిపించింది బోల్ బేబీ బోల్‌లో. ఓకే. అక్కడ నా వాయిస్ అప్పుడు చాలా చిన్నగా ఉండే. సో, అప్పుడు ఏ సాంగ్స్ ఇచ్చినా నేర్చుకొని శివన్న నాకు నేర్పించేవారు. నా మెంటర్ అక్కడ. ఓకే. సో, ఆయన నాకెంత బాగా నేర్పించి అక్కడ పాడేసేదాన్ని. కానీ ఎక్కువ నేను నేర్చుకున్నది అంటే పాడతా తీయగల. పాడుతుంది ఇలా ఏంటి అంత డిఫరెన్స్? అంటే ఇప్పుడు నా వాయిస్ చాలా కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నందుకు నా వాయిస్ నాకు అర్థమయ్యేది కాదు. పాడేటప్పుడు ఆన్ స్టేజెస్ ఏంటి ఇలా అవుతుంది వాయిస్ ఇక్కడ ఇలా అవుతుందని. సో, అదంతా నేను నేర్చుకొని అర్థం చేసుకున్నా ఆ షోలో. ఓకే. ఈ రీజన్ వల్ల ఇలా అవుతుంది. అండ్ ఎక్కడ ఎలా పాడాలి అన్నట్టు. సో, ఇట్ వాస్ ఎ గ్రేట్ లెర్నింగ్ షో. ఓకే. ఇన్ని రియాలిటీ షోస్‌లో పాల్గొన్నావు. బోల్డ్ ఎంతమంది కాంపిటీటర్స్. కాకపోతే ఒక కాంపిటీటర్ అనేటప్పటికి నీకు అరే ఐ హావ్ టు బీట్ దెమ్ సింగింగే. ఓకే. ఐ హావ్ టు బీట్ దెమ్. సో వాళ్ళకంటే ఇంకా మంచిగా పాడాలి అని చెప్పేసి యూజువల్గా దట్ స్పోర్టివ్ స్పిరిట్ అనేది మనకు ఇన్బిల్ట్గా వచ్చేస్తుంటుంది ఎవరికైనా కానీ. నీకు అలా అనిపించిన సందర్భం ఏదైనా? నాకు అంటే మేము అక్కడ వెళ్ళక ముందు అలానే ఉంటది స్పోర్టివ్ స్పిరిట్ అండ్ ఆల్. కానీ అక్కడికి వెళ్ళాక ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాం. ఒకరినొకరు కాంపిటీటర్స్ లాగా చూసుకోం అసలు. ఒక మంచి ఫ్యామిలీ లాగా. ఇప్పుడు పాడతా తీయగల కూడా ఐ మేడ్ గ్రేట్ ఫ్రెండ్స్. సో కాంపిటీటర్స్ లాగా అయితే ఏం చూసుకోము. అంటే మీ పేరెంట్స్కి బాగా నచ్చిన సాంగ్ ఏంటి నువ్వు పాడే దానిలలో? ఎప్పుడు మీ నాన్న కానీ మీ మమ్మీ కానీ అరే నాన్న బుజ్జి కన్నా ఇది పాడరా అని చెప్పేసి అని అంటుంటారు కదా. మా నాన్న అమ్మ కానీ అలా అడగడం ఏమి ఉండదు. బికాజ్ పొద్దున్న లేయంగానే బయటకు వచ్చి ఏదో ఒక పాట పాడుతూ ఉంటా, తిరుగుతూ పాడుతూ ఉంటా. సో వాళ్ళకి స్పెషల్గా అలా రిక్వెస్ట్ ఏమి ఉండవు. ఏదో ఒకటి పాడుతూ ఉంటదిలే అమ్మాయి అన్నట్టు ఉంటుంది. అడక్క ముందే అన్ని ఇచ్చేస్తున్నట్టు ఉంది నీ దగ్గర నుంచి అయితే అసలు. ఓకే. మరి బ్రదర్ సిస్టర్? అన్నయ్య ఉన్నారు. ఇంజనీరింగ్ అయిపోయింది. డాడీ బిజినెస్ చూసుకుంటారు. ఓకే. నువ్వు కూడా ఇంజనీర్ అయిపోయింటావేమో లేదు సింగింగ్లోకి రాకుండా ఉంటే. లేలే నాకు తెలిసి తీసుకునే దాని కాదు. ఎంపీసీ బైపీసీ అసలు ఇంట్రెస్ట్ లేదు. ముందు ఉండేది కానీ ఇప్పుడు లేదు. సో ఫుల్ టైమ్గా సింగర్గా కంటిన్యూ అవుతామని డిసైడడా ఇన్ ద ఫ్యూచర్? ఇంకా ఫిక్స్ అవ్వాలి. అంటే నువ్వు కామర్స్ తీసుకున్నావు కదా అందుకే అని వాడిని అడిగేది. అంటే కామర్స్ అంటే బిజినెస్ కూడా ఒక ఇది ఉంటది. ఓహో పెద్ద ప్లానింగే. అంటే ముందు అయితే ఒక 2 years ముందు ఇంటర్వ్యూస్ లో చెప్పా కూడా నేను ఇది. నేను ఒక డాగ్ రెస్క్యూ టీం పెట్టాలి ఆర్ ఒక వెటర్నేరియన్ అవ్వాలని. సో అప్పుడు బైపీసీ తీసుకోవాలని ఉండే. కానీ మ్యూజిక్ తో అవ్వదని కామర్స్ తీసుకున్నా. కానీ కామర్స్ తీసుకున్నాక కామర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి బైపీసీ అంతగా నచ్చట్లే. కొంపదీసి నువ్వు ఒకవేళ ఆ వెటర్నరీ డాక్టర్ ఏదన్నా అయిందంటే యూజువల్గా నీ పాటలతోనే మొత్తం మాయం చేసేస్తాము నొప్పుల్ని గిప్పులు మొత్తం. ఓకే నైస్. అండ్ యానిమల్స్ అంటే బాగా ఇష్టమా? చాలా చాలా. చాలా. ఏ యానిమల్స్? డాగ్స్ అంటే అన్ని యానిమల్స్ ఇష్టం. అంటే అట్లా అని కాక్రోచెస్ అవన్నీ అని కాదు. అది ఇన్సెక్ట్స్. అంటే యూజువల్ గా అంటూ ఉంటారు యానిమల్స్ అంటే అవి కూడా ఇష్టం ఉండాలి అని. కానీ నార్మల్ ఇంట్లో పెంచుకునేవి చాలా ఎక్కువ ప్రేమ. ఇంతకు ఏ డాగ్ అంటే బాగా ఇష్టం ఉందా? ఇంతకు ఉంది. సోఫీ అని ఒకటి ఉంది. సోఫీ? యా. పొమేరియన్. వా మంచిగా దాన్ని మొత్తం అసలు ఫుల్ టు అంటే బాగా ఆడేస్తూ ఉంటాను. అది వచ్చినాకనే స్ట్రీట్ డాగ్స్ గురించి కూడా తెలిసి వాటికి కూడా ఫుడ్ పెట్టడం అలా మెల్లగా డాగ్స్ నుండి యానిమల్స్ అలా ఇష్టం అవ్వడం. ఓకే నైస్. ఓన్లీ సాంగ్సే కాదనమాట నీలో ఒక జంతు ప్రేమికురాలు కూడా ఉంది. ఓకే.